కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచకాలోన నీ కృంగియున్న వేళ నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచకాలోన నీ కృంగియున్న వేళ నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదరిపోయిన హృదయం బేలగా మారిపోగా మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదరిపోయిన హృదయం బేలగా మారిపోగా పని పూర్తి చేయగా బలము లేని వేళ పని పూర్తి చేయగా బలము లేని వేళ నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచకాలోన నీ కృంగియున్న వేళ నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా చెదరిపోయి ఆశల సాధం నా గొంతు మూగబోగా. శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతిని దోచుకోగా చెదరిపోయి ఆశల సాధం నా గొంతు మూగబోగా. స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నా నోటన నూతన గీతం యేసు పలికించావు. నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నా నోటన నూతన గీతం యేసు పలికించావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ ఎటు తోచకాలోన నీ కృంగియున్న వేళ
మోసం అగ్నిలా కాల్చిపోగా, సడలిపోయిన విశ్వాసం ధైర్యమే లేకపోగా, కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చిపోగా, సడలిపోయిన విశ్వాసం ధైర్యమే లేకపోగా, అడుగేసి సాగగా అనువుగాని వేళ, అడుగేసి సాగగా అనువుగాని వేళ, నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసు నడిపించావు. నేనున్నా నీతో అంటూ, నేనున్నా నీతో అంటూ, నేనున్నా నీతో అంటూ, నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసు నడిపించావు. నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు, నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసు నడిపించావు. కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ, ఎటు తోచకాలోన ఎటు తోచకాలోన నే కృంగియున్న వేళ, నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు, నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు. నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు, నా ఆటంకాలన్నిటినీ యేసు తొలగించావు. నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు, నా నోటన నూతన గీతం యేసు పలికించావు. నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు, నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసు నడిపించావు, నా ప్రార్థనకు ఫలమిచ్చి యేసు నడిపించావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, గొప్ప దేవా, శక్తిమంతుడైన తండ్రి, మీ నామము గొప్పది, మీ సన్నిధి గొప్పది, మీ ప్రణాళికలు గొప్పవి, మీ చిత్తము గొప్పదయ్యా. అయ్యా, మీరు చూచిచున్న దేవా, మీకే స్తుతి, స్తుతి, స్తోత్రములు, స్తోత్రములు నాయన. మేలు చేసిన దేవా, మీకు స్తోత్రములు నాయన. అయ్యా, భయంకరమైన కీడును కొట్టివేసిన దేవా, మీకు స్తోత్రములు నాయన. గృహంలో ప్రమాదము జరగకుండా కాపాడిన దేవా, మీకు స్తోత్రములు. యాక్సిడెంట్ జరగకుండా కాపాడిన దేవా, మీకు స్తోత్రములు. మరణములు సంభవించకుండా కాపాడిన దేవా, మీకు స్తోత్రములు. జగత్తు పునాది వేయక మునిపే మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మీ నామము గొప్పది నాయన తండ్రి, స్తోత్రములు. ఎంతగా ఆమెను స్తుతించి ఆరాధించి ఘనపరచాలో నాకు నేర్పించి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని యేసయ్య నామమున స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న నా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి. నా ఎడల అపరాధములు చేయవారిని నేను క్షమించినట్లు నా అపరాధములు క్షమించండి. నన్ను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమె పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేయి వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక దుష్టుడి నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి.
పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తుతి పాట పాడగా స్వరము రాని వేళ, నేనున్నా నీతో అంటూ నా చింతకు చేరావు. నా నూతన నూతన గీతం యేసు పలికించావు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. మరలా చదువుకుందామండి. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడునూ నన్ను శ్రమ పెట్టవద్దు. యేసయ్య యొక్క ముద్రలు ఈ 2026వ సంవత్సరంలో మన కన్నులకు, మన నోటికి, మన చెవులకు, మన ఆలోచనలకు, మన ప్రవర్తనకు, మన క్రియలకు వేసుకుందాం. యేసయ్య యొక్క ముద్ర, యేసు రక్తాన్ని మన మీద ప్రోక్షించుకుందాం. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తిమంతులు, అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించే మహనీయుడైన దేవుడు మన దేవుడు. ముదిమి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునే దేవుడు, జరగబోయే వాటిని మనకు తెలియచేసే దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తోడుగా ఉన్న దేవుడు, ఈనాడు కూడా మారని దేవుడు, ఎన్నటికీ ఎప్పటికీ మారని మంచి దేవుడు మన దేవుడు. శూన్యంలో భూమిని వేలాడదీసిన దేవుడు, శూన్యంలో సృష్టిని చేసిన దేవుడు, శూన్యమైనటువంటి మన జీవితంలో సమస్తమైన మంచి కార్యములు మనలో నింపగలిగిన సమర్థుడైన దేవుడు మన దేవుడు. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 15వ వచనంలో, యెహోవా మహాఘనత యొంది ఉన్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోనూ నీతితోనూ సీయోనును నింపెను. మనం ఎప్పుడు ఒంటరి వారంగా విచారముతో, బాధలతో, దుఃఖముతో మన సమయాన్ని, మన జీవితాన్ని వెళ్ళబుచ్చకూడదు. దేవుని యొక్క సంతోషము, దేవుని యొక్క న్యాయము, నీతితో మనము నింపబడినప్పుడు పరలోక రాజ్య వారసులుగా మనం ఉండగలుగుతాం. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, మీకు ఇష్టలుగా ప్రభువా, ఈ సంవత్సరంలో ఒక అద్భుతము మా కుటుంబాల్లో, మా జీవితంలో అయా, ఈ వర్తమానము వింటున్న బిడ్డలందరి జీవితాల్లో మీరే జరిగించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో మిక్కిలి వినయముతో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి కృప మన ఆత్మతో ఉండును గాక. ఆమేన్, ఆమేన్.